ఈరోజైతే ఎంఐ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ అయితే ఉన్నది. మరి అటు ఎంఐ ఓడిపోతే అయితే ఈ సీజన్ ఆల్మోస్ట్ డౌటే ప్లే ఆఫ్స్కి వెళ్ళడు. అటు ఎస్ఆర్హెచ్ గెలిస్తే మరి ఒక ఛాన్సెస్ పెరుగుతాయి ప్లే ఆఫ్స్కి వెళ్ళడం. మీకు 6 మ్యాచెస్ గెలిచినట్టుంటే ఇంకా మీకు నెక్స్ట్ 2 గేమ్స్ కూడా అవే గేమ్స్ ఉంటాయి. హోమ్ గేమ్స్ ఉంటాయి. అక్కడ హోమ్ గేమ్స్లో గెలిస్తే మళ్ళీ ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అవ్వచ్చు. సో ఈ మ్యాచ్ అనేది కూడా వాళ్ళకి ఇంపార్టెంట్ ఎస్ఆర్హెచ్ కూడా. సో మరి ఈ మ్యాచ్లో మరి ముంబైలో మరి ఒక కీ ప్లేయర్ లేడు. మరి తన ప్లేస్లో ఎవరు వస్తారో చూడాలి. సో ఓవరాల్ మ్యాచ్లో ఏం జరగబోతుందో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందే అటు ఇక ఈ మ్యాచ్ వచ్చేసి వాంకండేలో. వాంకండేలో కాబట్టి మీకు బ్యాటింగ్ సెకండ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. పిచ్ నెంబర్ 8 అంటారు. మీకు ఆర్సీబీ వర్సెస్ ఎంఐ మ్యాచ్లో జరిగిన పిచ్ అంటారు. అక్కడ ఆర్సీబీ 240 అయితే మీకు లాస్ట్లో షెర్ఫన్ రుద్దర్ఫర్డ్ వచ్చి స్కోర్ని దగ్గరకు ఇచ్చిండు. కానీ నాకైతే బ్యాట్ ఫస్ట్ చేయాలనిపిస్తాను ఆ పిచ్ అయితే. మరి మీకు సెకండ్ ఇన్నింగ్స్లో మరీ స్లో అయినా అనిపించింది అప్పుడు ఆ రోజు పిచ్ అయితే. సో టాస్ గెలిస్తే మీకు బ్యాట్ ఫస్ట్ చేసి ఒక మంచి స్కోర్ పెడితే బాగుంటుంది అనిపిస్తుంది. మరి చూడాలి రెండు టీంలు ఏ డిసిషన్ తీసుకుంటాయని. లాస్ట్ టైం కమిన్స్ టాస్ గెలితే అయితే బౌలింగ్ ఎంచుకున్నారు. మరి ఈసారి కూడా కమిన్స్ టాస్ గెలిస్తే బౌలింగ్ ఎంచుకుంటారా కావచ్చు, సేమ్ కావచ్చు. మరి అటు హార్దిక్ పాండ్యా కూడా ఇంట్రెస్టింగ్ ఉంటాయి చేసి తీసుకుంటారని. ఇక టీమ్స్ మాట్లాడకుండా అయితే ఈ మ్యాచ్లో కూడా రోహిత్ శర్మ డౌట్ అంటారు. తెలిసి ఆడతాడు అనిపిస్తుంది. ఆడితే మరి డానిష్ మాలవేర్ ప్లేస్లో ఆడతాడు. లేకుంటే ఇంపాక్ట్ సబ్గా నచ్చిన బాగుంటుంది అనిపిస్తుంది. కానీ చూడాలి రోహిత్ శర్మ ఆడతాడు ఆడని. రోహిత్ శర్మ ఆడకుండా డానిష్ మాలవేర్ నుంచి ఒక నాకు చూడాలి. ఎంఐ దగ్గర నుంచి మంచి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ రావాలి. డానిష్ మాలవేర్ అనక బాగా ఆడితే బాగుంటాయి ఎంఐకి. అటు క్వింటన్ డికాక్ కూడా మీకు ఫైర్ కావాలి. మీకు ముంబైలో కాబట్టి మంచి బ్యాటింగ్ టాక్ అయితే క్వింటన్ డికాక్ దాని అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. సో చూడాలి మరి క్వింటన్ డికాక్ ఎట్లా ఆడతారని. ఇక మళ్ళీ అటు మరి శార్నర్ లేడు. శార్నర్ ప్లేస్లో కేశవ్ మహారాజ్ రీప్లేస్మెంట్ తీసుకున్నారు. కానీ మరి డైరెక్ట్గా ప్లేయింగ్ ఎలా వస్తారంటే చూడాలి. మళ్ళీ ఆల్రెడీ మీకు వాళ్ళు ఒక స్పిన్నర్ ఉన్నాడు, గజన్ఫర్ ఉన్నాడు. ఎస్ఆర్ఎస్ కైగనెస్ ఇద్దరు స్పిన్నర్స్తో వెళ్తారా అంటే కొంచెం డౌట్గానే ఉన్నా. కావాలంటే మీకు విల్ జాక్స్ ఉన్నాడు. మరి విల్ జాక్స్ తీసుకుంటారా అని ఇది ఒక డౌట్ ఉంది. సో విల్ జాక్స్ రావచ్చు అనుకుంటాను మోస్ట్లీ. విల్ జాక్స్ వచ్చి మరి ఫస్ట్ ఓవర్ వేసినా అంత షాకింగ్ సర్ప్రైజ్ అయితే కాకపోవచ్చు. సో చూడాలి మరి విల్ జాక్స్ వస్తారా కేశవ్ మహారాజ్ వస్తారా అని. నేనైతే విల్ జాక్స్ వస్తాడు అనుకుంటాను. మీకు బ్యాటింగ్ చేయగలడు. సో ఇక మళ్ళీ అటు బౌలింగ్లో అయితే హెవీ డిపెండెంట్ బూమ్రా అనిపిస్తుంది ఫాస్ట్ బౌలింగ్లో. హార్దిక్ పాండ్యా మీకు వికెట్లు తీసినా కొన్ని రన్స్ అయితే బాగా వెళ్తాయి. సో తన బౌలింగ్లో చూసుకోవాలి హార్దిక్ పాండ్యాది. మీకు అశ్విని కుమార్ బాగానే బౌలింగ్ చేసిండు అనిపించింది. కానీ అక్కడ క్రిష్ కూడా బాగానే బౌలింగ్ చేసిండు అనిపించింది. లాస్ట్ మ్యాచ్ అంతా లేట్గా ఎంటర్ చేసిండు. సో అక్కడ అశ్విని కుమార్ కూడా మీకు ఇంపాక్ట్ చేయగలుగుతారు బౌలింగ్తో. సో ఇట్లున్నాయి. అక్కడ సూర్యకుమార్ యాదవ్ నుంచి మీకు రన్స్ కావాలి. సూర్యకుమార్ యాదవ్ నుంచి రన్స్ రాకపోతే మళ్ళీ కష్టమవుతుంది ముంబైకి. తిలక్ వర్మ కూడా మీకు మంచి ఫామ్లో ఉండు. సో అదే ఫామ్ కొనసాగాలనుకుంటారు. లాస్ట్ మ్యాచ్లో మీకు డీప్గా తీసుకెళ్ళే ప్రయత్నం చేసినా అక్కడ కాలే. కానీ ఇక సూర్యకుమార్ యాదవ్ కూడా లాస్ట్ మ్యాచ్లో కొంచెం లాంగ్ ఇన్నింగ్స్ ఆడిన అనిపించింది. మరి అక్కడి నుంచి ఈరోజు ఎట్లా ఆడుతారు చూడాలి. మరి ముంబై కూడా చాలా రోజుల తర్వాత వస్తాను అనిపిస్తుంది. సో మళ్ళీ ఫ్రెష్ మైండ్తో హోమ్ గేమ్ పాజిటివ్ ఇంటెంట్తో రావచ్చు వాళ్ళు. సో ఇంకా మళ్ళీ అటు షెర్ఫన్ రుద్దర్ఫర్డ్ అంత డౌన్గా వస్తాను అనిపిస్తాను. మరి తన ప్లేస్లో విల్ జాక్స్ తెచ్చుకొని శార్నర్ ప్లేస్లో మళ్ళీ అటు కేశవ్ మహారాజ్ ట్రెంట్ బౌల్ట్ తెచ్చుకుంటారు చూడాలి. ట్రెంట్ బౌల్ట్ తెచ్చుకుంటే బాగుంటుంది అనిపిస్తాను కానీ డౌటే. సో నన్ను ట్రెంట్ బౌల్ట్ తెచ్చుకోవాలనిపిస్తాను. కానీ చూడాలి ట్రెంట్ బౌల్ట్ తెచ్చుకోరని. గజన్ఫర్ బాగా బౌలింగ్ చేసిండు. మరి ఈసారి ఇప్పుడు మీకు టాప్ 3 ఆల్మోస్ట్ లెఫ్ట్ హ్యాండర్స్ ఉండొచ్చు. మరి వాళ్ళకి ఇట్లా ఎత్తు చూడాలి. ఇంకా మీకు మరి ఎస్ఆర్ఎస్ మాట్లాడుకుంటే అయితే అటు పవర్ ప్లే బౌలింగ్ అయితే ఇబ్బంది ఉన్నాయి ఎస్ఆర్ఎస్కి. మీకు కమిన్స్ మంచిగా స్వింగ్ చేయగలుగుతాను బౌలింగ్. కానీ నితీష్ కుమార్ రెడ్డికి బౌలింగ్ పవర్ మీకు ఫస్ట్ ఓవర్ వేయాలనిపిస్తాను ఈరోజు అయితే. నితీష్ కుమార్ రెడ్డి ప్రఫులింగ్ డెత్లో బాగా ఎత్తాను, మిడిల్ ఓవర్స్లో బాగా ఎత్తాను. కానీ న్యూ బాల్తో స్వింగ్ చేయలేకపోతాను. న్యూ బాల్తో స్వింగ్ చేసే బౌలర్స్ అయితే బాగుంటాయి మీకు. హిట్ ద డెక్ ఆడి చేస్తాను. మరి తను కూడా స్వింగ్ చేయగలిగితే ఓకే. కానీ మీకు పవర్ ప్లేయర్ స్వింగ్ చేసే బౌలర్స్ కావాలి. మరి క్వింటన్ డికాక్కి అంత బౌన్స్ అయితే మరి కొడతారు మంచిగా. సో చూసుకోవాలి ఎస్ఆర్హెచ్. ఇంకా మళ్ళీ అటు నితీష్ కుమార్ రెడ్డికి ఒక ఓవర్ ఫస్ట్ ఓవర్ ఇస్తే బాగుంటుంది అనిపిస్తుంది. మరి హర్ష్ దుబే కూడా వాళ్ళు ప్లేయింగ్ తెచ్చుకోవాలి. ట్రావెల్ షెడ్ని ఇంపాక్ట్గా పెడతాను. ఇంపాక్ట్గా పెట్టకుండా ఉంటే బాగుంటాయి ఎస్ఆర్హెచ్కి. మరి ట్రావెల్ షెడ్ అయితే ఫామ్లో రావాలి. ట్రావెల్ షెడ్ దగ్గర నుంచి ఒక పెద్ద నాకు గుజ్జులే.
కొన్ని డీసెంట్ స్టార్ట్లు వచ్చినాయి. అవి కూడా నాకు అంత అనిపించలే కానీ సో ట్రావిస్ హెడ్ దగ్గర నుంచి పెద్ద నాకు రాలే. అసలు ఈ మ్యాచ్ డ్రాప్ చేస్తారు అనుకున్నా కానీ ఈ మ్యాచ్ ఛాన్స్ ఇస్తారు ఇక. మరి అసలు ముంబై సో ముంబై అవుతాం కాబట్టి మీకు ఛాన్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ట్రావిస్ హెడ్ ఈ మ్యాచ్ ఫ్లాప్ అయితే ఇక మరి చూసుకోవాలి. ఈ ట్రావిస్ హెడ్ ఫ్లాప్ కాదని ఎస్ఆర్ఎస్ ఫ్యాన్స్ కోరుకుంటారు. ఇక మళ్ళా తను అవుట్ చేయడానికి మీకు బూమ్రా ఫస్ట్ ఓవర్ వేసిన ఆశ్చర్యం లేదు. కానీ అటు స్పిన్ కూడా స్ట్రగుల్ అవుతాను ట్రావిస్ హెడ్. సో విల్ జాక్స్ వచ్చినా మీకు స్ట్రగుల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. విల్ జాక్స్ ఇంటర్వ్యూ చేసినా అక్కడ మీకు షాక్ అవ్వాల్సిన అవసరం లేదు అనిపిస్తుంది. మరి అటు అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ వీళ్ళిద్దరూ లాస్ట్ మ్యాచ్లో అంతా మంచిగా కాంట్రిబ్యూట్ చేస్తారు. సో దాన్నే కొనసాగాలనుకుంటారు వీళ్ళిద్దరు కూడా. టాప్ 3 దగ్గర నుంచి మంచి పర్ఫార్మెన్స్ అయితే ఎస్ఆర్హెచ్కి బాగుంటుంది. ఇక మళ్ళీ అటు క్లాస్ అని అంతా మంచిగా ఫినిష్ చేస్తాను. నితీష్ కుమార్ రెడ్డి కూడా కీలక సమయంలో బ్యాట్ని బాగా కాంట్రిబ్యూట్ చేస్తాను, బాల్తో బాగా కాంట్రిబ్యూట్ చేస్తాను. సో ఈ రెండు కలిసి వచ్చే అవకాశాలు. మీకు అనికేత్ వర్మ, శైలి లరో దగ్గర నుంచి అంత పెద్ద బ్యాటింగ్ వచ్చే అవకాశం లేదు. మరి మీకు చూడలే మరి. సో ఈ మ్యాచ్లో అయితే ఎట్లా పర్ఫామ్ చేస్తారు చూడాలి. ఇంకా మీకు బౌలింగ్లో అయితే ప్రఫులింగే. మరి లాస్ట్ మ్యాచ్లో బాగానే కంబ్యాక్ చేసిన అనిపించింది కానీ ఫస్ట్ ఓవర్ అయితే మీకు చూసుకోవాలబ్బా. ఫస్ట్ ఓవర్ అన్ని రన్స్ వెళ్తే ప్రతిసారి కంబ్యాక్ ఇవ్వలేరు అట్లా ఎస్ఆర్హెచ్. సో మరి చూసుకోవాలి ఫస్ట్ ఓవర్. ఇక మీకు ఇషాన్ మలింగ బాగా బౌలింగ్ చేస్తాను. శివన్ కుమార్ లాస్ట్ మ్యాచ్ రన్స్కి వెళ్ళిన అనిపించింది కానీ ఈ మ్యాచ్లో నాకు తెలిసి హీ కెన్ డూ వెల్ అనిపిస్తుంది. ఇంకా మీకు షకీబ్ హుసేన్ కూడా లాస్ట్ మ్యాచ్లో కొన్ని రన్స్కి వెళ్ళిన అనిపించింది, బాగానే బౌలింగ్ చేసిండు. సో ఇట్లాంటివి ఉన్నాయి. సో మరి అటు కీ బ్యాటరీస్ మాట్లాడకుండా అయితే చాలా ఉన్నాయి. అటు రోహిత్ శర్మ ఆడితే రోహిత్ శర్మ వర్సెస్ ప్యాట్ కమిన్స్, ఇది ఒక బ్యాటిల్ చూడవచ్చు మీకు. కావాలంటే మీకు ఇంకా మరి మిడిల్ ఓవర్స్లో అటు శివాంగ్ ఉన్నాడు. శివాంగ్ మరి ఇటు సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు ముంబైకి. సో ముంబై శివాంగ్ వర్సెస్ సూర్యకుమార్ యాదవ్ బాగుంటాయి అనిపిస్తుంది ఈ బ్యాటిల్. ఇంకా డెత్లో మీకు అటు హార్దిక్ పాండ్యా అన్న, అటు షెర్ఫన్ రుతర్ఫర్డ్ అన్న, లేకుంటే విల్ జాక్సన్ ఉండొచ్చు. సో హార్దిక్ పాండ్యా ఉండొచ్చు మోస్ట్లీ. సో హార్దిక్ వర్సెస్ ఇషాన్ మలింగ కూడా చూసే అవకాశం ఉన్నా మరి. చూడాలి ఈ బ్యాటిల్ ఎట్లా జరుగుతాయని. హార్దిక్ వర్సెస్ ఇషాన్ మలింగ లేకుంటే షకీబ్ హుసేన్ కూడా చూడొచ్చు. ఈ బ్యాటిల్ చూడబోద్ది అయితే అని. ఇక మీకు ఇటు పవర్ ప్లేలో అయితే మీకు బూమ్రా వేసే అవకాశాలు ఉన్నాయి. బూమ్రా వర్సెస్ అభిషేక్, అబ్బో ఈ కీ బ్యాటిల్ లేకుంటే హెడ్ కూడా పెట్టుకోవచ్చు. బూమ్రా వర్సెస్ హెడ్, బూమ్రా వర్సెస్ అభిషేక్, ఈ బ్యాటిల్ చూడాలి. అటు మిడిల్ ఓవర్స్లో మీకు అశ్విన్ కుమార్ బాగా బౌలింగ్ చేస్తాను అనిపిస్తుంది. సో అశ్విన్ వర్సెస్ క్లాసెన్, ఇషాన్ కిషన్ బాగుంటాయి అనిపిస్తుంది. ఇంకా మీకు గజన్ వర్సెస్ ఇషాన్ కిషన్, ఈ బ్యాటిల్ పెట్టుకోవచ్చు. రకరకాలు ఉన్నాయి. సో చూసుకోండి మీ బ్యాటిల్స్. ఈ మ్యాచ్లో 3 బ్యాటిల్ చెప్పడం కొంచెం డౌట్గానే ఉంది. సో మీరే చూసుకోండి. సో ఇక మళ్ళీ అటు నమందీర్ కూడా లాస్ట్ కొన్ని మ్యాచెస్ బాగా పర్ఫామ్ చేస్తాడు. సో నమందీర్ కూడా ఈ మ్యాచ్లో కాంట్రిబ్యూట్ చేస్తే ఎంఐకి బాగుంటుంది. ఇక టీమ్స్ బాగా మాట్లాడుకుంటే అయితే ముంబై టీం చెప్పినట్టే రోహిత్ శర్మ / డానిష్ మాలవేర్. రోహిత్ శర్మ ఫిట్ ఉంటే రోహిత్ శర్మ ఆడతాడు. సో తను ఇంపాక్ట్ అనుకుంటారు అటు తను ఉన్నంతసేపు. సో రోహిత్ శర్మ / డానిష్ మాలవేర్ బాగా అనుకుంటారు. సో తను కూడా ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయాలనుకుంటారు మ్యాచ్లో. సో కింటన్ డికా వికెట్ కూడా మీకు ఇంపార్టెంట్ ఎస్ఆర్హెచ్కి. సో 2లో కింటన్ డికా, 3లో నమందీర్, 4లో మీకు అక్కడ 4లో సూర్యకుమార్ యాదవ్. నాకు కూడా ఈరోజు పెద్ద నాకు కావాలనుకుంటారు. సో 4లో సూర్యకుమార్ యాదవ్, 5లో మీకు తిలక్ వర్మ, 6లో హార్దిక్, 7లో మీకు షెర్ఫన్ రుతర్ఫర్డ్ అంత కింద ఆడుతుంది అనిపిస్తుంది. సో విల్ జాక్స్ పెట్టుకోవచ్చు మీకు కావాలనుకుంటే. షెర్ఫన్ రుతర్ఫర్డ్ డన్ వెల్. లాస్ట్ కొన్ని మ్యాచ్లో తను బ్యాటింగ్ చేసే అవకాశం రాలే కానీ అంత పెద్దగా. సో ఈ కెన్ డన్ వెల్ అనిపిస్తుంది. షెర్ఫన్ రుతర్ఫర్డ్ వెళ్ళినా పర్లేదు కానీ విల్ జాక్స్ని పెట్టుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. అంత కింద బ్యాటర్ అయితే మీకు బౌలింగ్ చేయగలుగుతారు. సో అదొక అడ్వాంటేజ్ అని చెప్తాను. సో 7లో మీకు అక్కడ ఇక విల్ జాక్స్ని పెట్టుకొని 8లో మీకు అటు ఇక చూసుకోవాలి ఆప్షన్స్ ఉన్నాయన్న. శాండర్ లేదు కాబట్టి మీకు మరి ఇంకో ఆల్రౌండర్తో వెళ్తారా అంటే చూడాలి మరి. అటు మీకు బౌలర్స్ అయితే వీళ్ళు విల్ జాక్స్ వచ్చింది కాబట్టి ఒక మీకు ఇక కేశవ్ మహారాజ్ రాలేడు. కేశవ్ మహారాజ్ తెచ్చుకున్నా పర్లేదు. కేశవ్ మహారాజ్ ట్రెంట్ బోల్ట్ అనుకున్నా కానీ సో ట్రెంట్ బోల్ట్ రాకపోవచ్చు మోస్ట్లీ. సో ట్రెంట్ బోల్ట్ వచ్చినా నాకు ఆశ్చర్యం లేదు. సో మీకు అక్కడ కేశవ్ మహారాజ్ / ట్రెంట్ బోల్ట్, మీకు ఆ తర్వాత క్రిష్ భగత్, ఇంకా మీకు బూమ్రా,
బుమ్రా, ఇంకా మీకు అశ్విన్ కుమార్, ఇక ఇంకో ఆప్షన్ ఉండే చూసుకోవచ్చు వాళ్ళు. సో ఇట్లున్నాయి ముంబై టీం అయితే. మరి ఆల్రౌండర్స్ ఉన్నారు, వాళ్ళు బాగా పర్ఫార్మ్ అయితే ముంబైకి గెలిచే అవకాశాలు ఉంటాయి. వాళ్ళ బ్యాట్ ఫై చేసి మంచి స్కోర్ పెడితే డిఫెండ్ చేసే అవకాశాలు ఉంటాయి. పవర్ ప్లేలో కనుక అభిషేక్ శర్మ వికెట్, హెడ్ కిషాన్ వికెట్ ఇస్తే సో చూడాలి మరి. అటు ఎస్ఆర్ఎస్ టీం మాట్లాడకుండా అయితే ట్రావిస్ హెడ్ క్లిక్ కాలే. ట్రావిస్ హెడ్ క్లిక్ కాకుంటే మీకు ఎస్ఆర్ఎస్కి అయితే మరి ప్రతిసారి మ్యాచ్ గెలవాలంటే గెలవలేరు అట్లా. అటు మరి ట్రావిస్ హెడ్ క్లిక్ కావాలనుకుంటారు ఎస్ఆర్హెచ్, అభిషేక్ శర్మ మంచి నాకాలనుకుంటారు, ఇషాన్ కిషన్ ఈ టాప్ 3 కనుక క్లిక్ కావాలనుకుంటాం మళ్ళీ ఎస్ఆర్హెచ్. టాప్ 3 క్లిక్ అయితే మీకు బాగుంటాయి. అటు బూమ్రా స్పెల్ కూడా మీకు ఇంపార్టెంట్. బూమ్రాకి వికెట్ లేకుండా కొంచెం కేర్ఫుల్గా ఆడితే బాగుంటాయి అనిపిస్తుంది ఎస్ఆర్హెచ్కి. చూడాలి మరి. 4లో మీకు మోస్ట్లీ క్లాస్నే వేస్తాను. సో 4లో క్లాసన్, 5లో ఎన్కేఆర్, 6లో అనికేత్, 7లో మీకు బ్యాట్ ఫస్ట్ చేస్తే అటు ఇంపాక్టే పెట్టుకోండి సలీల్ అరోరా అని. ఇంపాక్టే పెట్టుకోండి. 6లో మీకు బ్యాట్ ఫస్ట్ చేసిన, బ్యాట్ సెకండ్ చేసిన ఇంపాక్టే పెట్టుకోండి సలీల్ అరోరా అని. 6లో మీకు అటు అనికేత్, 7లో మీకు అటు ప్యాట్ కమిన్స్, 8లో ఇంకా మీకు హర్ష్ డ్యూబేని పెట్టుకోండి. హర్ష్ డ్యూబేని ఆడికండి. హర్ష్ డ్యూబే 9లో మీకు అటు శివాంగ్ కూడా బ్యాటింగ్ బాగా కంట్రిబ్యూట్ చేస్తాను అనిపిస్తుంది ఆడినంతలో. సో 10లో మీకు అటు షకీబ్ హుసేన్, 11లో ఇంకా మీకు అటు ఇషాన్ మలింగా ఉండు. సో ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్గా మీకు ప్రఫుల్ ఇంగేనన్నా సలీల్ అరోరా ఆడించుకోండి. మరి అటు శివమావికి అయినా ఛాన్స్ ఇస్తారా అనిపిస్తాం, కానీ ప్రఫుల్ ఇంగే ఇంటర్వ్యూలో మీకు చెప్పినట్టు ప్యాట్ కమిన్స్ సో వీ కెన్ వర్క్ టుగెదర్ అన్నాడు. సో మీకు ఇక ప్రఫుల్ ఇంగేకి ఛాన్స్లు ఇవ్వచ్చు ఇంకా. కానీ న్యూ బాల్తో మీకు వికెట్లు కావాలి. న్యూ బాల్తో అన్ని రన్లు ఇస్తే కష్టం అబ్బా. న్యూ బాల్తో వికెట్లు ఇవ్వాలి ఎస్ఆర్హెచ్ గెలవాలంటే. సో చూడాలి మరి. ఇది నేనైతే టీం అనుకుంటాను. మరి శివమావి, ఓంకార్ తార్మాలే ఇలాంటి వాళ్ళకి ఛాన్స్ ఇచ్చినా నేనైతే అంత ఆశ్చర్యపోవాలకి లేదు. ట్రావిస్ హెడ్కి ఒక్క మ్యాచ్ ఛాన్స్ ఇస్తారనిపిస్తుంది. ఈ మ్యాచ్లో పర్ఫార్మ్ చేయకుండా నెక్స్ట్ మ్యాచ్లో ఇక డౌటే, కానీ ఈ కెన్ డూ వెల్ అనిపిస్తాను ట్రావిస్ హెడ్. మరి ఫీల్డింగ్ కూడా ఇంపార్టెంట్. ఫీల్డింగ్ కూడా మరి ఫీల్డింగ్ క్యాచ్ డ్రాప్ అయితే మీకు కష్టమైతే ఏ టీంకైనా. ఇక మీకు ఫీల్డింగ్, గ్రౌండ్ ఫీల్డింగ్ అటు రన్అవుట్ మిస్ చేసినా కూడా మీకు కష్టమైతే ఏ టీంకైనా. ఇంకా మళ్ళీ అటు ఇక ఫేవరెట్స్ మాట్లాడుకుంటే ఎస్ఆర్హెచ్ 4-4 గెలిచింది, లాస్ట్ 4-4. మరి అటు ముంబైకి మరి ముంబై ఆపుతారా అంటే చూడాలి. ముంబై మ్యాచ్ గెలాలనుకుంటారు. సో ముంబై మ్యాచ్ గెలిస్తే బాగుంటాయి ముంబైకి. కానీ ఎస్ఆర్హెచ్ మరి లాస్ట్ టైం కూడా ఒకసారి 4-4 గెలిచింది, ఆ తర్వాత ఓటమైంది. సో మరి అలాంటి జరగకుండా చూసుకోవాలి ఎస్ఆర్హెచ్. మరి ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కోరుకుంటారు. సో చూడాలి. మా ఫేవరెట్స్ అంటే విన్నింగ్స్ మూమెంటంతో ఎస్ఆర్హెచ్ అడ్వాంటేజ్ అనిపిస్తుంది. కానీ ముంబైని ఎప్పుడు ఎట్లా ఆడుతుందో తెలియదు. సో ముంబైని తక్కువ అంచనా వేయలేం. సో ముంబై కూడా తక్కువ అంచనా వేయలేం. సో హోమ్ గ్రౌండ్ మళ్ళీ ముంబైది. కానీ ఎస్ఆర్హెచ్ బాగా ఆడి ఫస్ట్ బ్యాటింగ్ చేసినా సెకండ్ బ్యాటింగ్ చేసినా వాళ్ళు బాగా ఆడుతారు. పవర్ ప్లేలో క్లిక్ అయితే మీకు ఎస్ఆర్హెచ్ మ్యాచ్ అనిపిస్తుంది. సో 51 ఎస్ఆర్హెచ్ అనుకుంటా, 50 ముంబై అనిపిస్తుంది. మీకు పవర్ ప్లే ఎస్ఆర్హెచ్ కనుక బ్యాట్తో బాల్తో పవర్ ప్లేలో బాగా కంట్రిబ్యూట్ చేస్తే ఎస్ఆర్హెచ్ ఆల్మోస్ట్ గెలిచినట్టే. కానీ చూడాలి మరి ఎట్లా ఆడతారని. పవర్ ప్లేలో బాగా ఆడితే ఎస్ఆర్హెచ్ గేమ్ అడ్వాంటేజ్ ఉంటాయి. చూడాలి మరి. ఇంకా మళ్ళీ అటు ఇషాన్ కిషన్ వర్సెస్ బుమ్రా కూడా జరుగుతుంది. చూడాలి ఇషాన్ కిషన్ ముంబైపై ఎట్లా ఆడతారో ఇంట్రెస్టింగ్. ఇది కూడా ఒక ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. మరి ప్యాట్ కమిన్స్ కూడా లాస్ట్ మ్యాచ్ అంతా మంచిగా బౌలింగ్ పర్ఫార్మెన్స్ చేసిండు. ఈ మ్యాచ్లో బాగా పర్ఫార్మ్ చేయాలని కోరుకుంటారు ఎస్ఆర్హెచ్. మరి అటు డెత్లో మీకు నితీష్ కుమార్ రెడ్డి, ప్రఫుల్ ఇంగే, ఇషాన్ మలింగ, షకీబ్ హుసేన్ 4 ఇంకా మీకు ప్యాట్ కమిన్స్ కూడా డెత్లో ఒక ఓవరే వెళ్తాడు. సో ఇలాంటి 4-5 సీమర్స్ ఉన్నారు కావాలంటే. సో డెత్లో ఎస్ఆర్హెచ్ బౌలింగ్ బాగుంటాయి. సో చూడాలి మరి. అటు బుమ్రా కూడా వికెట్ ఇస్తే మీకు ఎంఐకి గెలిచే అవకాశాలు ఉంటాయి. అశ్విన్ కుమార్ కూడా బాగా బౌలింగ్ చేస్తాడు. సో ఇలాంటివి ఉన్నాయి. సో చూద్దాం మరి ఏమవుతారో. ఇక అంతే వీడియోలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.